నిజాలు మాట్లాడితే జనాలు బాధపడతారు. జనాలు బాధపడినా అందులో ఒక్కరు మారినా కూడాను నేను చేసే వీడియోకి మీనింగ్ అనేది ఉంటదండి. ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది నాకు ఈ మధ్య మెసేజ్ చేస్తున్నారు. లైక్ మా అబ్బాయి ఇండియాలో ఉన్నాడు. కువైట్ కొత్తగా తీసుకురావాలనుకుంటున్నాము. మేము వీసాకి డబ్బులు పే చేస్తాం లేదా ఏదైనా కంపెనీలో జాబ్ వస్తే అప్పుడు మా అబ్బాయిని ఆ కంపెనీకి పంపిస్తామంటున్నారు. కంపెనీ వాళ్ళు వీసా ఇచ్చి ఆ అబ్బాయిని జాబ్‌లో తీసుకుంటే వెరీ ఫైన్. మీరు డబ్బులు పెట్టి వీసా తీస్తున్నాం అనుకుంటున్నారు కదా! ఒక 6,00,000 డబ్బులకి వీసా ఖర్చయితుందనుకుందాం. ఆ అబ్బాయి కువైట్‌కొచ్చిన తర్వాత ఒక 4, 5 నెలలు జాబ్ కోసం మళ్ళా వెతుక్కోవాలి. 6 నెలలేసుకుందాం. ఫైనల్‌గా ఒక 6 నెలలు ఆ అబ్బాయి జాబ్ కోసం కష్టపడాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఆ అబ్బాయిది చదువు అయిపోయిందంటున్నాం లేదా ఆ అబ్బాయి చదువు మధ్యలో ఆపేసాడనే అనుకుందాం. అదే ఆ అబ్బాయిని మీరు హైదరాబాద్, బెంగుళూరు పంపించేసి ఇప్పుడు ఏదైతే వీసాకి 6,00,000 పెట్టాలి అని మీరు అనుకుంటున్నారో అందులో సగం అమౌంట్ కూడా అవ్వదండి. ఆ అబ్బాయికి ఒక మంచి ట్రైనింగ్ ఇప్పించి ఆ హైదరాబాద్‌లోనో, బెంగుళూరులోనో అరే! నువ్వే ఇండియాలో జాబ్ చూసుకోరా అంటే, ఇదే 6 నెలల్లో ఆ అబ్బాయి ఇంటికాడ జాబ్ తెచ్చుకుంటాడండి. ఇండియాలో జాబ్ మార్కెట్ చాలా బాగుంది ప్రెజెంట్. మా తమ్ముడు ఒక సంవత్సరం ముందు డిగ్రీ అయిపోతే ఆ అబ్బాయికి, ఇప్పుడు నేను కువైట్‌లో ఎంతైతే సంపాదిస్తున్నానో, నాకు సమానంగా సంపాదించే స్టేజ్‌కి ఆ అబ్బాయొచ్చాడు. దయచేసి మీ పిల్లల్ని మీరు కువైట్‌కి తీసుకొచ్చి వాళ్ళ కెరియర్‌ని ఇక్కడితో వాళ్ళ కెరియర్‌ని నాశనం చేయొద్దు మీరు. మీ మాట వాళ్ళు వినట్లేదు అంటే ఒక స్టేజ్‌కొస్తే అర్థం చేసుకుంటారండి. ఈ ఏజ్‌లో పిల్లలు అలానే ఉంటారండి. మీ పిల్లలు కాదు ప్రతి ఒక్కరి పిల్లలు అలానే ఉంటారు. ఏ అమావాస్యకో, పౌర్ణమికో లేదా ఏదో పెట్టి పుట్టినరు అటువంటి వాళ్ళ పిల్లలు మాత్రమే వాళ్ళ మాట వింటారండి. 99% పిల్లలు మాట వినకుండానే ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ కెరియర్ మీరు నాశనం చేయాల్సిన పని లేదు గదా! యెస్. మీ దృష్టిలో మీరు వాళ్ళని కువైట్‌కి తీసుకొచ్చి వాళ్ళని ఒక దారిలో పెడతామని మీరు అనుకుంటున్నారు కానీ, మీ చేతులారా మీరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు కువైట్‌కి తీసుకొచ్చేసి. దయచేసి వాళ్ళకి సంవత్సరమో, 2 సంవత్సరాలో టైం ఇవ్వండి. ఇప్పుడే చదువు అయిపోయినుంటే వాళ్ళది. వాళ్ళకి నచ్చిన ట్రైనింగ్ వాళ్ళని చేయనివ్వండి. లేదా వాళ్ళకి ఏ దాంట్లో అయితే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉందో దానికి సంబంధించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి దాంట్లో వాళ్ళని జాబ్స్ వెతుక్కోమని చెప్పండి. మంచి జాబ్స్ ఉన్నాయి ఇండియాలో.